శివాయ. ఇప్పుడేం చేశాడు ఈయన? తొమ్మిదలుగా మారిపోయాడు. మారిపోయి ఓహో నువ్వు ఇలా సౌందర్యంగా ఉన్నావా, నీ సౌందర్యం నేనేం చేస్తాను చూడు అని 9 రూపాయలు వచ్చేసాడు. ఇప్పుడేమైనా 9 తరమాలనా ఆమె, వాటిని తరమాలా అనే ప్రయత్నంలో 9 తరవాలనా, పురులు సవరించుకోవాలనా లేదు. ఇక ఈ కమ్మలు ఇవన్నీ దుద్దులన్నీ ఇవన్నీ కూడా గట్టిగా అతుక్కుపోయి ఉన్నాయి, అవి పక్కలు ఆగుతున్నాయి, చెవి నొప్పులు, వాటి సరి చేసుకోవాలనా ఇలా అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేశాడు బిడ్డలు, వాయుదేవుడు మళ్ళీ ఏం చేశాడు ఆయన, జయ శ్రీమన్నారాయణ నారాయణ. నారదుడు ధరించినాడు, ప్రహ్లాదుడు ధరించినాడు, భక్త కోటి అంతా ధరిస్తుంది. అందరూ ధరిస్తున్నప్పుడు మనం ఎందుకు ధరించకూడదు అని ప్రతి ఒక్కరు అనుకుంటే భగవంతుడు మన ముందు నిలబడుకుంటాడు. భగవంతుడు మన ముందు నిలబడుకుంటాడు. ఆయన ఆకారమే లేదు అని కొందరు అంటారు. నిరాకారుడు, నిర్వికారుడు, నిర్గుణుడు, ఇలా లేదు 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 అనుకుంటే ఏది లేకుండా పోతుంది. బుర్రలో ఏమీ ఉండదు. అప్పుడు ఈ బుర్రలో నుంచి అన్నీ వెళ్ళిపోతుంది. ఎందుకు ఏది లేదు ఏది లేదు అనుకుంటే నిండిలో ఉన్నవాడిని వదిలేసేసి, సర్వగుణాలు ఉన్నవాడిని వదిలేసేసి, సర్వశక్తివంతుడు సర్వాంతర్యామైన అటువంటి ఆయన్ని అంతటా ఉన్నవాడిని ఎంతటా లేడని అనుకుంటే ఇది అజ్ఞానం. కనుక ఇప్పుడు మహాతల్లి లక్ష్మీదేవి ఎంతో ఓర్పుతో సహనంతో ఈ భర్తను లాక్కుపోతున్నాడు తీరబట్టుకొని. ఎప్పుడు విడిచిపెడతాడు, ఆయన ఎప్పుడు చేరుకుంటాడు, ఎవరిని చేరుకోవాలను, నేను ఇలా ఎంత దూరం శ్రమపడి నడవాలను అనుకుంటూ వెళ్తున్నటువంటి ఆ పద్మముఖి, పద్మము లాంటి వికసించినటువంటి మనోహరంగా తెల్లని పారదర్శకమైనటువంటి ఆ తల్లి యొక్క ముఖ అందం వర్ణింపరాని, కోటి చంద్రుల కాంతికి కూడా సరిపోయినటువంటి ఆ ముఖ బింబంలో ఈ శ్రమకు వెలువడుతున్నటువంటి ఈ యొక్క చెమట బిందువులు అవి అమృతధారలా ఉన్నాయని చెప్పి శ్రీమన్నారాయణుడు దాన్ని తాగాలి వెళ్ళి, ఎందుకు భక్తుల్ని రక్షించాలి. ఇప్పుడు ఆమె యొక్క సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించాలి, ఈ ఆస్వాదించాలంటే ఏం చేయాలి అని వెంటనే ఏం చేశాడు, గండు 9 రూపంలో బయలుదేరాడు. మగ 9 రూపంలో ఆయన అన్నింటినీ పంపించాడు. ఆయనగా మారిపోయాడు 9 ఈయన పడికిని పోతున్నాడు. ఆయన సర్వాకారాలు, సర్వాంతర్యాన్ని, సర్వజీవరాశులు ఉన్నవాడు ఆయనే కదా. ఆయన అనుకుంటే అన్ని జీవరాశులు కదిలి వస్తాయి. ఎప్పుడైతే ఈ 9 వచ్చి ముఖాన్ని చెదరగొట్టాలి, ఈమె యొక్క ఇబ్బంది పెట్టాలి ఆమెని అని అనుకున్నాయో, అంటే మీ సన్మోహనాస్త్రం ప్రయోగించి ఆమెని మత్తులో పడేసేసి ఎలాగైనా కోపం రానికుండా చూసుకోవాలనేది ఈ ఆలోచన. ఆయన అలా అనుకుంటే అప్పుడేం బిడ్డలంతా ఏమనుకుంటున్నారు, ఓహో అలాగా అని వసంత ఋతువు ఏం చేసిందంటే ఆడ 9 రెచ్చగొట్టింది. పోండి మీరు వెళ్ళి ఆ మగ 9 లాక్కొచ్చేసండి, తల్లికి ఇబ్బంది జరగకూడదు. వెంటనే ఆడ 9 గుంపులు వచ్చాయి. అవి వచ్చేసరికి ఇంకా ఎక్కువ పడుతున్నాయేమో అని అనుకుంటూ ఉంటే లోపలే అవి మగ 9 మీద వాలేసరికి ఈ మగ 9 దాని మొదలుపడి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 9 బేడద వదిలిపోయింది. తర్వాత తల్లి అబ్బా 9 పోయింది, ఈ కురుల యొక్క ఇది ఇబ్బంది దాన్ని మాత్రం పొదలడం లేదు, ఈ ఉండిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ వెళ్తుంది. ఈయన ఇంకేం ఆలోచిస్తున్నాడు, ఏమేమి ఇస్తాయి. పువ్వులు పూయును 10,000 భగవానుని పదముల చదివ్రాలు. పువ్వులు పూయును 10,000 భగవానుని పదముల పైవ్రాలు. పువ్వులు ఎందుకు పూస్తాయి? వాటి యొక్క ఆనందం ఏమి, వాటి యొక్క జన్మ ధన్యమయ్యేది ఎప్పుడు? భగవంతుడి పాదాల దగ్గర చేరినప్పుడు, శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర చేరినప్పుడు. తల్లి ఎక్కడ కూర్చుంటుంది? ఆమె కూడా పువ్వు లాంటి ముద్దబంతి బంధార పువ్వుతో కూడినటువంటి పద్మకమలం లాంటి ఆమె యొక్క దివ్య దేహ సౌందర్యం ఎక్కడ ఉంటుంది? తండ్రి కాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు ఆయన కాళ్ళు అవన్నీ ఎగిరిపోయాయి 9. నారాయణుడికి అప్పుడు ఓహో నేను దాన్ని ప్రయోగిస్తే నువ్వు ఇంకొక అస్త్రం ప్రయోగిస్తావా, నీ బిడ్డల సహాయంతో నీ బిడ్డలు నేను ఎంతో కాపాడుతారో చూస్తా అనుకుని ఒకవైపు భక్తుని కాపాడాలి, గజేంద్రుడిని కాపాడాలి, వెనకాల వస్తున్నటువంటి భార్యను సంతోషపెట్టాలి. రస శృంగార విలాస వినోదాల్లో ఆమె అలాగే ఉండాలి, భావించాలి. భక్తులకు వినోదభరితం శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి యొక్క సహస్ర సల్లాపాలు.
సరసల్లాపాలకు ముద్దు పురిపాలకు నారాయణుడు ప్రతి అవతారంలోనూ అని అదే చూపిస్తూ వస్తుంటాడు. కృష్ణావతారంలో అయితే శృంగారానికే శృంగారం నేర్పినటువంటి పరమ పురుషుడు ఆయన. ఆది పురుష అఖిలాంతరంగా, ఆది పురుష అఖిలాంతరంగా, భూదేవతారమణ భోగేంద్ర శయన, ఆది పురుష అఖిలాంతరంగా, భూదేవతారమణ భోగీంద్ర శయన. ఇలా ఆది పురుషుడు భూమికి భర్త ఎలా ఉంటాడు? భోగేంద్ర సేనుడు అంటే నిత్యము భోగంతోనే భోగభాగ్యాలతో ఆడుకుంటూ ఉండేవాడు. నిరంతరం ఆయనకి ఆ యొక్క శృంగారం ఆయన ముందర కనబడుతూ ఉండాలి. అందుకే ఆయన పాదాల మీద లక్ష్మీదేవి కూర్చొనే ఉండాలి. ఎందుకు ఆయన శృంగారం చూస్తూ ఉంటే ఈయనకి లోపల ఆనందం, ఈ ఆనందంతో ఏదేదో ఊహించుకుంటుంటాడు. ఈ లోపల ఇంకెవరు రాక్షసులు వచ్చి పడతారు, మళ్ళీ యాత్ర, మళ్ళీ అవతారం ఎత్తు, మళ్ళీ పరిగెత్తు, వాళ్ళని నాశనం చేయాలి. ఇది పాపం ఏం చేసేది? ఈ భర్త అవస్థ ఆమెకు కష్టంగా ఉంది. ఎందుకు కష్టపడతాడు ఈయన? ఎవరో అనకపోతే మనకేమి అనుకోకూడదా అని అనుకోదు తల్లి. ఎందుకు అనుకోదు? ఆడ గజేంద్రుడు తన బిడ్డే, గజేంద్రుడు కూడా తన బిడ్డ. అయితే దీని ఎంత వెనకాల పరమార్థం ఉంది, అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఏంటది? తర్వాత మళ్ళీ తెలుస్తుంది. ఈ యొక్క ముసలి ఎవరు, గజేంద్రుడు ఎవరి ముందు? గజేంద్రుడు మనం ముందు చెప్పుకున్నాం. ఇంద్రజిమ్ముడు అనేటువంటి ఒక పాండ్యరాజు, పాండిత్యం చెందిన వాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె 9 అలా తోలేసిందో వెంటనే ఏం చేశాడు ఆయన? ఓ అలాగా ఉందా నీ పరిస్థితి, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఆమె యొక్క అధరముల సౌందర్యాన్ని ఇప్పుడు డోలుకోవాలి. ఇప్పుడే ముఖంలో ఉండే ఆనందాన్నంతా లాగేసుకోవాలనుకున్నాడు. అది కాలేదు. ఎందుకు? బిడ్డలు సహాయపడినారు. ఇప్పుడేం జరుగుతుంది? ఈమె అధరములు, మధురమైన అధరముల యొక్క ఆ మధువులను డోలాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. సహజంగా మనం ఈ యొక్క శృంగారాల్లో అది కొందరు ఎలా చేసుకున్నా మనకు అవుతుంది. కానీ శృంగారము ఎలా ఉండాలి అంటే సౌమ్యంగా ఉండాలి, ఎబ్బెట్టుగా ఉండకూడదు. అది మనకు ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉండాలి. కనుక ఈ అధరములు అన్నప్పుడు ఏమవుతుంది? పెదవులు అన్నప్పుడు ఏమవుతుంది? వారికి స్త్రీ పెదవులు చూస్తేనే మోహం పుట్టుకొని వస్తుంది. ఎందుకు ఆ పెదవులు పట్టుకోవాలా? అందులో తేనె తాగాలనేటువంటిది. ఈ కవులు రచించి పూర్వకాలము ఇలా చేసేస్తారు స్త్రీలను. అది ఎవరికి చెందుతుంది? పరమాత్ముడు, పరమేశ్వరుడు, పార్వతీ ఈశ్వరుడు, రమకాంతుడు, అదేవిధంగా సరస్వతి వల్లభుడు, ఇంకా మిగతా దేవతలంతా ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, ఆయనకు వల్లి దేవాని, ఇలా ఉంటారు. సరే, ఈ దేవతల సరసల్లాపాలు మనకు ఆనందాలు, వినోదాలు. ఇప్పుడేం చేశాడు? ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను, ఏమకు చిగురుటదరముల కస్తూరి నిండెను, ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను, ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునిపై వ్రాసిన పత్రిక కాదు కదా, ఏమకు నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు, నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు, నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు, నిలువున బెరుకగా నంటిన నెత్తురు కాదు కదా, ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను.